ఇగోండి ఆక్టోపస్లో షార్క్ ఏవో వచ్చి ఎండ్రకాయలో ఒకటే చెప్పినారు నాకు, ఇక్కడ అలో లేదు తీయద్దు లేకపోతే ఫైన్ వేస్తాం అన్నట్టయితే చెప్పినారు. ఈ బండి మీదంట వీళ్ళు రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తారంట. ఇది వచ్చి 20,000 నుంచి 30,000 దాకా ఉంటుందంట. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ టైం వచ్చి మనకి 9:30 అయితే వస్తుంది. మామూలుగా నేను 7కి అట్లా బయలుదేరదాం అనుకున్నా. నిన్న బట్టలు అనేటివి లాండ్రీకి ఇచ్చిన, అవైతే కొంచెం రావడం లేట్ అయింది. వాళ్ళు ఇప్పుడు మార్నింగ్ ఫోన్ చేసి వాళ్ళకి పిలిపిస్తే అప్పుడు తీసుకొచ్చినారు. నేను ఈవినింగ్ వచ్చింటే మనం మార్నింగ్ వెళ్ళేసి 7 గల బయలుదేరి ఇక్కడ ముంబైలో ఫిష్ మార్కెట్ ఉంది అండ్ మొత్తం సముద్రంలో పట్టిన చేపలన్నీ తీసుకొచ్చి అక్కడ అమ్ముతా ఉంటారు అన్నమాట. చాలా ఉన్నాయి మార్కెట్ లో. ఫిష్ హార్బర్ కి అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము. ప్రజెంట్ మనం వచ్చి శాండస్ రోడ్ అని మామూలుగా లోకల్ ట్రైన్ స్టేషన్ ఉంది ఇక్కడ. మనమైతే అక్కడైతే దిగినాము. ఇక్కడ నుంచి మనం ఫిష్ మార్కెట్ పోయడానికి నేనైతే ర్యాపిడో బుక్ చేసిన 33 రూపాయలకు చూపిస్తుంది. 2.5 కిలోమీటర్ అయితే ఉంది ఇక్కడ నుంచి ఫిష్ మార్కెట్ పోయేదానికి. బైక్ వచ్చిన తర్వాత మనం అయితే అక్కడ పోదాం. మనం ఎప్పుడైతే మన మార్కెట్కి అయితే వచ్చినాం, ముంబై ఫిష్ మార్కెట్కి, ఇక్కడ నుంచి మనకి వెనకాల మనకి చూసుకుంటే ఫెర్రీ సర్వీస్ కూడా ఉంది. అంటే ఇక్కడ నుంచి నవీ ముంబై కంటే అది కొంచెం అవుట్ సైడ్ ఉంటుంది, సముద్రంలోకి చొచ్చుకొని వచ్చి ఉంటుంది ముంబై అనేది. అవతల నవీ ముంబైకి పోవాలంటే మామూలుగా కొంచెం చాలా లాంగ్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేయాలి. అట్లా కాకుండా ఈ ఫెర్రీ సర్వీస్ ఉంది. మన వెహికల్స్ కానీ మినీ బస్సులు కానీ స్కూటర్లు కార్లు అవన్నీ అయితే మనకి ఇక్కడ నుంచి సముద్రంలో షార్టెస్ట్ డిస్టెన్స్ లో మనకి అవతల పక్కకి అయితే తీసుకెళ్తాయి. అలాంటి ఫెర్రీ సర్వీస్ కూడా అయితే ఉంది ఈ ఫిష్ మార్కెట్ దగ్గర. మనం అయితే ఇక్కడ నుంచి ఇట్లాగా మన బ్యాక్ సైడ్ పోదాం. చేపలు వాసనకి అయితే ముక్కులతో కూడా పగిలిపోతున్నాయి. సో ఇగోండి సముద్రంలో పోయి పట్టుకొచ్చి అట్లాగా రేటులు చేసి మనకైతే మార్కెట్లోకి అమ్ముతారు. ఇదిగోండి ఇట్లా ఉండే, ఇవేందో నత్తలో ఏవయ్యి, మొత్తానికి ఒక రకం. इसमें आइस मारेगा और गाड़ी खड़ा है ना, गाड़ी से कंपनी में चले जाएगा. किधर? कंपन गुजरात. अच्छा अंदर कब जाएगा आप? अंदर आप खाली आएगा ना, कल बर्फ डीजल भर के कल निकल. एक दिन नहीं, ये लोग जाएगा ना इधर से, बर्फ बेसन पानी इधर से खाली करके निकलेगा ना. 15 दिन बाद आएगा. 15 दिन. वो खाना पीना सब लेके जाते. ఇదిగోండి చేపలు, చిన్న చేపలు ఇవన్నీ. ఇవి వచ్చి కొంచెం పెద్ద చేపలు. వీటిలో మనకి చాలా వరకు వీటి పేర్లు అయితే మనకు తెలీదు. పెద్ద చేపలు కావాలంటే పొద్దున రావాలంటే ఇక్కడ నుంచి ఐస్ వేసి వీటిని గుజరాత్ అటు పంపిస్తారంట. ఇగోండి ఆక్టోపస్లో వచ్చి ఎండ్రకాయలో ఇడంగా తోకాలు పెడుతున్నారు. ఏంది అది? ఓకే ఇదిగోండి ఇక్కడ ఎండ్రకాయలు ఇట్లా ఒలిచి వాటినైతే బాక్సులో పెట్టి అమ్ముతూ ఉంటారు. ఎండ్రకాయలు లోపల గుజ్జు ఉంటుంది కదా, అది అనమాట. ఉంటారు రొయ్యలు ఇక్కడ, టైగర్ రొయ్యలా ఏం మామూలు రొయ్యలు, ఈ యొక్క రొయ్యలు అక్కడ ఉండే లాబ్స్టర్లు.
शार्क है वो सिंगल काटा देऊ तर 300 देते बोंबील काय ना मस्त बोंबील आहेत कोलबी आहे ये पार्टनरशिप में होते हैं, लेकिन ये बोट पार्टनरशिप में ओनर है अकेले का। आप काम करते हैं, अच्छा मंथली मिलेगा आपका सैलरी? महीने का 15,000 20,000 मिलता है। 20,000 एक महीने का। आप ड्राइवर हो? ड्राइवर हो अच्छा अच्छा। 1 लीटर का कितना दूर जाएगा ये? मेरे को मालूम है लगभग अभी जो मारेगा, हाँ जैसे मारेगा जाने के लिए डायरेक्ट हाँ 140-50 बता रहा है किलोमीटर। 140 किलोमीटर्स हाँ जाने के लिए, आने के लिए जाने के लिए वही है। ఇదిగోండి ఇది వచ్చి మన డీజిల్ బంక్ అంట। ఈ బోట్ల వరకే అమ్ముతారంట డీజిల్। సో మనకి ఇక్కడ వీడియో రికార్డింగ్ అయితే అలౌ లేదంట, కెమెరా తీసుకొని ఫైన్ వేస్తారు, ఇక్కడ వీడియో తీయకూడదు, ఎందుకంటే ఇక్కడ నుంచి అంతా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది కదా, అందుకని అయితే అలౌ లేదు అని అయితే చెప్తున్నారు పోలీసు వాళ్ళు, అందుకని అయితే మనం ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాము। మొత్తానికైతే ఇది ఫిష్ హార్బర్, ఇక్కడ చేపల మార్కెట్ ఇది। నామ్ క్యా ఆప్కా? सूर्य ఇతని పేరు సూర్య ప్రతాప్ అంట, ఇక్కడ పని చేస్తాడు, ఇక్కడ అలవ్ లేదు। सपोर्ट करो भाई को, सब्सक्राइब करो चैनल को, इंस्टाग्राम కూడా बढ़िया भाई अपना वीडियो करने को अलाउ नहीं है। हाँ अलाउ नहीं है यहाँ पे, वीडियो अलाउ नहीं है, लेकिन फिर भी आदमी चोरी छुपे करता है जो भी करता है। हाँ यहाँ पे जाए जेटी में, वो सामने जेटी रहा, अगर वहाँ पे भी जाएंगे तो वहाँ शो करने वो मतलब वहाँ पे अलाउ है, यहाँ पे జెట్టి में అలవ్ है, हाँ जेटी में अलाउ है, यहाँ पे अलाउ नहीं है। అదనమాట। మనకైతే ఇక్కడ అలవ్ లేదు, ఇక్కడ ఏదో కొంచెం ప్రాబ్లంగా ఉందంట, అందుకని అయితే పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు ఆడ, ఒకటే చెప్పినారు నాకు ఇక్కడ అలవ్ లేదు తీయద్దు లేకపోతే ఫైన్ వేస్తాం అన్నట్టయితే చెప్పినారు। ఇవన్నీ ఎక్స్పోర్ట్ అనమాట వెహికల్స్। ఫిష్ మార్కెట్ అయితే కంప్లీట్ చేసుకొని చోర్ బజార్కి అయితే వెళ్తున్నాము। అయితే ఆ ఫిష్ మార్కెట్ నుంచి వచ్చి బయటకు వచ్చి మెయిన్ రోడ్కి వచ్చి ర్యాపిడో బుక్ చేసుకొని అక్కడి నుంచి అయితే చోర్ బజార్కి వెళ్దాం అనుకున్నా, కానీ ఈ అన్న మనకి ఫిష్ మార్కెట్లోనే ఉన్నాడు, మెయిన్ రోడ్ వరకు ఈ కార్లో వద్దాం అనుకుంటే ఈ నుండి నేనే వదిలిపెడతాను ఫిష్ మార్కెట్ చోర్ బజార్కి అన్నాడు, అందుకని అయితే మనం ఈయన కార్లో అయితే వస్తున్నాము। आपका नाम क्या भैया? निजान। हाँ भाई, मच्छी मार्केट है, आने के लिए ऐसा रोका जाए तो वीडियो बनाएगा तो कोई कुछ नहीं बोलेगा। कोई तो वो गान मस्ती किया लोग ने। गुजरात को राजस्थान का ऐसा एक्सपोर्ट करता हूँ बोला हुआ। और ऐसा छोटा मच्छी जो है ना सुबह सुबह बिक जाता है, लोग मौसम लेके अपना एरिया में जाके बेचते हैं। రీజన్ ఏంటంటే యాక్చువల్గా అది దానికి వీళ్ళు చెప్పేది ఏంటంటే ఓనర్లో మీరు వీడియో తీసి యూట్యూబ్లో పెడతారు, మాకు ఇక్కడ ఈ వాతావరణం చూసి మొత్తం అంతా యూట్యూబ్లో మా మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది, మేమంతా ఖరాబ్ అయిపోయిండేటి ఫిషెస్ అమ్ముతున్నాం అది ఇది అని చెప్పి మా మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అయితే వస్తుంది అని చెప్పి వాళ్ళైతే రీజన్ చెప్తా ఉన్నారు। అంటే ఆ అమ్మే ఓనర్లు ఉంటారు కదా వాళ్ళు, ఇంకా పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ తీయకూడదు అలో లేదో అది నేను చెప్పడానికి మనం అక్కడి నుంచి అయితే వచ్చేసినాము। क्या है? मोहम्मद अली रोड है। मोहम्मद अली मोहम्मद अली रोड है पूरा। अच्छा अच्छा, पूरा एरिया चोर बाजार है। ये चोर बाजार है, पूरा अंदर जाओगे ना पूरा चोर बाजार है, हाँ सब सामान मिलता है इधर। अच्छा पूरा लेफ्ट मंदिर है, राइट बनेगा गली गली। हाँ ठीक है। मच्छी मार्केट के अंदर। हाँ 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 मछली मार्केट है। మనకి పహల్గామ్లో చనిపోయిన వాళ్ళకి ఇక్కడైతే నివాళులు అర్పిస్తుంటారు। ప్రజెంట్ మనం వచ్చి చోర్ బజార్ మార్కెట్లో అయితే ఉన్నాము। ఇక్కడ మనకి ఒక మామూలుగా ఏరియాలో తిరుగుతా ఉంటే ఒక థియేటర్ అయితే కనిపించింది, ఎప్పుడు చాలా ఓల్డ్ అంట, ఆల్మోస్ట్ 1880లో అయితే దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేసినారని అయితే చెప్తుంటారు। దీని పేరు వచ్చి ఆల్ఫ్రెడ్ టాకీస్। ఈ ఆల్ఫ్రెడ్ పేరు అనేది ఎందుకు వచ్చిందో తెలియట్లే,
మేబీ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ మూవీస్ ఏమన్నా అప్పుడు ప్లే చేయడం వల్ల వచ్చిందని అయితే నేను వెబ్సైట్లో అక్కడక్కడ చెప్తున్నారు. మనకి ఎగ్జాక్ట్గా దాని రీజన్ అయితే తెలియదు. దానికన్నా ముందు రిపాన్ థియేటర్ అంటే ముంబైలో వింటేజ్ సినిమాలు అంటే ఓల్డ్ సినిమాలు ఎవరన్నా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఇక్కడికైతే వచ్చి ఈ సినిమా థియేటర్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. పాతకాలం టైపు థియేటర్ సీటింగ్, అదేవిధంగా ప్రొజెక్షన్ కూడా ఓల్డ్ టైప్ ఆఫ్ రీల్స్ని అయితే మామూలుగా రీల్స్ ఉంటాయి కదా అవైతే ఉపయోగించి అయితే సినిమాని అయితే ప్రొజెక్ట్ చేస్తారంట. పోస్టర్ ఉంటుంది కదా, పోస్టర్లు ఇప్పుడైతే ఫ్లెక్సీలు చేసినాయి కంప్యూటర్ ప్రింటింగ్, కానీ ఈ థియేటర్లో పోస్టర్లు కూడా ఇంకా పాతకాలంలో హ్యాండ్తో వేసేవాళ్ళు పోస్టర్లో, అదైతే ఉపయోగిస్తూ ఉంటారు పాతకాలంలో. ఈ చోర్ బజార్కి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ అన్నీ చాలా వరకు మెకానిక్ షాపులు, బైక్ రిపేర్ షాపులు అవైతే చాలా ఉన్నాయి. వాటికి మామూలుగా హెవీ మెటల్స్ ఉంటాయి కదా అవైతే ట్రాన్స్పోర్ట్ చేసేకి చాలా వరకు ఇదిగోండి ఈ కైండ్ ఆఫ్ మనకి బండ్లను అయితే ఉపయోగిస్తున్నారు. మామూలుగా వీటికి ఎటువంటి ఇంజనీరింగ్ లే, మ్యాన్ పవర్ అనమాట, మనుషులు లాక్కుపోతూ ఉంటారు దీన్ని. అసలు ఇదేందో కనుక్కుందాం ఒకసారి, దీన్ని ఏమని పిలుస్తారో నాకు తెలీదు. మ్యాక్సిమం చాలా వరకు హెవీ లోడ్స్ అన్నీ పెద్ద పెద్ద ఇనుప వస్తువులన్నీ అయితే వీటి మీద వేసుకొని, బస్తాలు కానీ ఏమన్నా అన్నీ అయితే దాని మీద వేసుకొని అయితే వీళ్ళు లాక్కొని ఉంటారు ఈ చుట్టుపక్కల ప్లేసుల్లోకి. మనమైతే వస్తే దాన్ని కనుక్కుందాం అసలు ఏమంటారు దాన్ని చూద్దాం. ఇసుక నామ్ క్యా? गाड़ी का हाथ गाड़ी क्या? हाथ गाड़ी खाली हाथ गाड़ी वो अलग नेम नहीं है, अलग नहीं, खाली हाथ गाड़ी बोला था. अच्छा చేతి బండి అంటే ఇది కితనా కేజీ తక్ ఏ వెయిట్? ఏక్ టన్. ఇదిగోండి ఇది చేతి బండి అంట. 1 టన్ను అంటే 1000 కేజీల వరకు అయితే ఇది బరువు మోయగలదంట. इधर बहुत है ना? हाँ इधर फुल यही चलेगा, हाथ गाड़ी चलेगी, फुल पूरा यही चलेगा. ये रिक्शा ऑटो नहीं, टैक्सी टैक्स बस यही पे भरते हैं तो उसमें ज़्यादा 2 टन 2.5 टन ऐसे उसमें भरते हैं. और छोटा माल लेता है तो उसमें कम भरते हैं. इसमें में बड़ा भी है? नहीं इसमें थोड़ा छोटा माल है, इसमें छोटा है. इसमें ज़्यादा 400 केजी होगा. हाँ ये गाड़ी वो नहीं आपका है? ये गाड़ी भी बनवाने में 20-25 हज़ार रुपये लगता है. कितना? 20 से 25 हज़ार रुपये. 20,000. अच्छा इदिगोंడి చేసేకి 20,000 అవుతుందంట. आप रोज में कितना आते हैं आपके? रोज में आ जाता 1,000-1,200 1,000-1,200 आएगा. लेकिन मेहनत बहुत पड़ती है. हाँ वो मेहनत है. अभी धूप है, डामर सब पिघलता, ऐसा रोड पे तो आराम से गाड़ी हाँ ये आता है. डामर वाले में नहीं जाता. अच्छा अगर आप देखो ना 2 मिनट में पानी पी जाए. हाँ ठीक है. ఇదిగోండి ఈ బండి మీద అంట వీళ్ళు రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తారంట. ఇది వచ్చి 20,000 నుంచి 30,000 దాకా ఉంటుందంట. ఇదిగోండి ఇప్పుడు లాక్కుపోతారు చూడండి దాన్ని. ఆ విధంగా అయితే దాని మీద ఇనప సామాన్లు వేసుకొని అదిగోండి ఆ విధంగా దాన్ని వేసుకొని అలా లాక్కుపోయేది. ఇక్కడ చేతి బండి ఉండడము ఒక కమర్షియల్ వెహికల్తో సమానం ఉన్నట్టుంది. ఇక్కడ వీళ్ళకి రోజుకి 1000 రూపాయలు, ఎటువంటి ఖర్చులు, ఫ్యూయల్ ఖర్చులు ఏం లేవంటే కొంచెం కాదు చాలా కష్టపడాల్సి వస్తుంది. అంటే అది పని ఉన్న రోజుల్లో 1000 రూపాయలు, మనం ఇంకా పని లేని రోజుల్లో కొంచెము జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. సో మనకు ఆ చేతి బండికి బ్రేకులు, యాక్సిలరేటర్లు ఏమి ఉండవు. కొంచెం ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం గట్టిగా తోయాల్సి వస్తుంది మామూలుగా. అదేవిధంగా ఇంకా ఏమన్నా అడ్డు వచ్చినప్పుడు వీళ్ళే చేతులతో ఆపుకోవాల్సి వస్తుంది. ఎండ అయితే మామూలుగానే ఉంది కానీ హ్యూమిడిటీ విపరీతంగా ఉంది. గంటకి నీళ్ళు తాగాల్సి వస్తుంది ఒక బాటిల్లో, అంత ఎక్కువ హ్యూమిడిటీ ఉంది సముద్రం పక్కన కాబట్టి. ఈ వీడియోని అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.